హాయ్ అండి. బయటని చలిచలిగా వర్షం అయితే పడుతుంది కదా! వేడివేడిగా కడుపులో ఏది ఏయకపోతే అస్సలు ఉండలేమనమాట. అందుకే వేడివేడిగా బజ్జీలయితే చేద్దాం అనుకుంటున్నా. కొద్దిగా శనగపిండి, కొద్దిగా వాము, కొద్దిగా సాల్టు, కారంకి తగ్గ కొద్దిగా అయితే కారం అయితే వేసుకోవాలనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా అయితే వేసుకోవాలి. ఇవన్నీ ఏసుకున్న తర్వాత కొద్దిగా మనకి పొంగైతే రావాలి కాబట్టి చిన్నదైతే బేకింగ్ సోడా అయితే చిన్నది చిటికెడైతే యాడ్ చేస్తున్నాం అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత మనకి బజ్జీ తోపు వచ్చిందాకా కొద్దిగా అయితే కలుపుకోవాలి. ఆ బజ్జీ తోపు అయితే బానే వచ్చింది. మనమైతే కలిపేసుకున్నాం కదా! కలిపి ఉంచుకున్న తర్వాత పక్కనే ఉత్తినే ఎందుకు పడుండాల కదా అనేసి పచ్చిమిరపకాయ బజ్జీలు, ఉల్లిపాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు అయితే ఏసాం. 3 రకాల బజ్జీలు ఒక్కసారే ఏసాం అనమాట. అన్నీ బానే వచ్చాయండి. ఇంకెందుకు లేటు తినేద్దాం కదా అనేసి ఆ పొయ్యి దగ్గరైతే నించున్నా అనమాట. ఇవి కుతకుతా ఉడికిపోతూనే ఉన్నాయి ఇవన్నీని. కుతకుతా ఉడికిపోయిన తర్వాత వేడి వేడిగా మన కడుపులో అయితే వేసేయాలి కదా! అందుకే మేమైతే వెయిట్ చేస్తున్నాం. ఎంత బేగా అయిపోతే అంత బేగా తినేద్దామని. ఫైనల్ అయితే అయిపోయింది. ఇలా అయితే వచ్చి మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.